వెల్కమ్ టు కృషి స్టడీ సర్కిల్. టెట్ డిఎస్సిలో భాగంగా సాంఘిక శాస్త్రం 6వ తరగతిలో 2వ చాప్టర్ గ్లోబు భూమికి నమూనా గురించి తెలుసుకుందాం. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి మనకు నీలంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనము గ్లోబ్ చూసుకున్నా కానీ మనకు అధిక భాగంలో నీలంగా ఉంటుంది. దానికి కారణం కూడా భూమి పైన అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల మనకు భూమి నీలంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక టాపిక్ తీసుకున్నట్లయితే గోళాకృతి అనే టాపిక్ తీసుకున్నట్లయితే గోళాకృతి అనే టాపిక్ తీసుకున్నట్లయితే భూమి ఏ విధంగా ఉంది, ఏ ఆకృతిలో ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో లేదు. అది ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంది. ఎక్కడ? ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర. ఉత్తర దక్షిణ ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంది. మరియు భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఇక్కడ భూమధ్య రేఖ మనకు భూమధ్య రేఖ దగ్గర కూడా కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. కానీ ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల మనకు పటాలు కానీ మరియు గ్లోబులు కానీ వీటిని చూపించవు. ఎందుకు చూపించవు అంటే ఇది అతి తక్కువగా ఉండడం వల్ల మనకు చూపించవు. ఇక్కడ చూసుకుంటే భూమి మనకు ఖచ్చితమైన గోళాకృతిలో లేదు. ఇది ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంది. అదేవిధంగా భూమధ్య రేఖ దగ్గర మనకు కొద్దిగా ఉబ్బినట్లుంది. ఇది అతి స్వల్పంగా ఉండడం వల్ల మనకు ఆ గ్లోబులు కానీ పటాలు కానీ మనకు ఈ పరిమాణాన్ని మనకు చూపించవు. భూమి నుండి ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా ప్రయాణం చేసినట్లయితే తిరిగి మనం అదే స్థానానికి చేరుకుంటాం. మరియు ప్రాచీన కాలంలో భారత్ మరియు యూరప్ శాస్త్రవేత్తలు భూమి బంతి గోళాకారంలో ఉందని గమనించారు. ఎవరు? భారత్ మరియు యూరప్ శాస్త్రవేత్తలు. భారత్ మరియు యూరప్. ఈ భారత్ మరియు యూరప్ శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళాకారంలో ఉందని వారు గమనించారు. ఏ విధంగా? బంతి లేదా గోళాకారంలో. ఈ బంతి మరియు గోళాకారంలో భూమి ఉందని వారు గ్రహించారు. మరియు ఇంకో అంశం చూసుకున్నట్లయితే ఇటలీకి చెందిన అన్వేషకుడు. ఏ దేశం? ఇటలీ దేశానికి చెందిన అన్వేషకుడు ఎవరు? కొలంబస్. ఇటలీ దేశానికి చెందిన అన్వేషకుడు కొలంబస్ 1492లో, ఏ సంవత్సరంలో? 1492లో భారతదేశానికి చేరుకోవాలని ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాడంటే యూరప్ నుండి ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి? యూరప్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే భూమి నుండి ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేస్తే మళ్ళీ అదే స్థానానికి మనం చేరుకుంటాం. అదేవిధంగా ప్రాచీన కాలంలో భారత్ మరియు యూరప్ శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళాకారంగా ఉందని వాళ్ళు భావించారు. మరి చూసినట్లయితే ఇటలీ దేశానికి చెందిన అన్వేషకుడు ఎవరు? కొలంబస్. తను 1492లో భారతదేశం చేరుకోవాలని ఎక్కడి నుంచి ప్రారంభించాడు? యూరప్ నుండి బయలుదేరాడు. అని మహాసముద్రాలు అనే టాపిక్ తీసుకున్నట్లయితే మహాసముద్రాలు అనే టాపిక్ తీసుకున్నట్లయితే మనకు మహాసముద్రాలు 5 ఉన్నవి. అవి పెద్ద నుంచి చిన్నవి అవరోహణ క్రమంలో మనం చూసుకున్నట్లయితే 5 మహాసముద్రాలు 5 ఉన్నవి. అవి పెద్ద నుంచి చిన్న అనగా అవరోహణ క్రమంలో చూసుకున్నట్లయితే మనకు మొదటి అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, రెండో అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, మూడో అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం, నాలుగో అతిపెద్ద మహాసముద్రం అంటార్కిటికా మహాసముద్రం, ఐదవ అతిపెద్ద మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. మనం మొదటి అతిపెద్ద మహాసముద్రం చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం. ఒకటి పసిఫిక్ మహాసముద్రం. మనకు రెండో మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం. మూడో అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం. నాలుగో అతిపెద్ద మహాసముద్రం అంటార్కిటికా మహాసముద్రం. అంటార్కిటికా మహాసముద్రం మనకు నాలుగో అతిపెద్ద మహాసముద్రం. ఐదో అతిపెద్ద మహాసముద్రం ఆర్కిటికా మహాసముద్రం. ఆర్కిటికా మహాసముద్రం. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు 5 మహాసముద్రాలు ఉన్నవి. అవి అవరోహణ క్రమంలో, అనగా పెద్ద నుంచి చిన్నవి చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం అతి పెద్దది, రెండోది అట్లాంటిక్ మహాసముద్రం, మూడోది హిందూ మహాసముద్రం, నాలుగోది అంటార్కిటికా మహాసముద్రం, ఐదోది ఆర్కిటిక్ మహాసముద్రం. ఖండాలు అనే టాపిక్ తీసుకున్నట్లయితే మనకు మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి. మనకు 7 ఖండాలు చూసుకున్నట్లయితే మొదటిది ఆసియా ఖండం, రెండోది ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండం, యూరోప్ ఖండం, చివరిగా ఆస్ట్రేలియా ఖండం. మనము మొదటి ఖండాన్ని చూసుకున్నట్లయితే ఆసియా ఖండం, రెండోది చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండం, మనకు మూడోది చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా ఖండం, మనకు నాలుగో ఖండం చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికా ఖండం, మనకు ఐదో ఖండం చూసుకున్నట్లయితే అంటార్కిటికా ఖండం, మనకు ఆరో ఖండం చూసుకున్నట్లయితే యూరోప్ ఖండం, మనకు ఏడవ ఖండం చూసుకున్నట్లయితే మనకు ఆస్ట్రేలియా ఖండం. ఇది ఈ విధంగా మనకు ఖండాలు 7 ఉన్నాయి. మనకు ఇవి మనకు మన భారత్ అనేది ఆసియా ఖండంలో ఉంది. భారత్ ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే అక్షాంశాలు. మనకు అక్షాంశాలు అనే టాపిక్ చూసుకున్నట్లయితే భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలే అక్షాంశాలు. ఇవి ఊహారేఖలు. ఇది భూమి అనుకుంటే మనము ఇవి పడమర నుంచి తూర్పుకు, ఇది పడమర నుంచి తూర్పుకి గీచి ఉన్న ఊహారేఖలు మనకు అక్షాంశాలు. అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఏది భూమధ్య రేఖ అనేది భూమధ్య రేఖ మనకు అక్షాంశాలలో అతి పొడవైనది. ఈ పొడవైన భూమధ్య రేఖ మనకు గ్లోబుని 2 సమాన భాగాలుగా ఇది చేస్తుంది. ఈ భూమధ్య రేఖ గ్లోబుని 2 సమాన అర్ధ భాగాలుగా మనకు చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలనే అర్ధగోళాలు అని అంటారు. ఏమంటారు? అర్ధగోళాలు. ఈ 2 సమాన భాగాలను అర్ధగోళాలు అని పిలుస్తారు. మనకు చూసుకున్నట్లయితే అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలను మనం అక్షాంశాలు అని పిలుస్తాము. అదేవిధంగా అక్షాంశాలలో అతి పొడవైన అక్షాంశాలలో రేఖ మనకు చూసినట్లయితే భూమధ్య రేఖ. ఇది గ్లోబుని 2 భాగాలుగా ఇది చేస్తుంది. ఈ 2 భాగాలను మనం ఏమని పిలుస్తామంటే అర్ధగోళాలు అని ఈ 2 భాగాలను మనము పిలుస్తాము. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రేఖాంశాలు. మనం టాపిక్ చూసుకున్నట్లయితే రేఖాంశాలు అనే టాపిక్ మనం తీసుకున్నట్లయితే రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా
కలుపుతూ ఉండే రేఖలను మనము రేఖాంశాలు అంటారు. రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. రేఖాంశాలన్నీ మనకు ఒకే పొడవును కలిగి ఉంటాయి. మనకు రేఖాంశాలు అనేవి ఒకే పొడవును కలిగి ఉంటాయి. అదేవిధంగా రెండు ముఖ్యమైన రేఖాంశాలు మనం చూసుకున్నట్లయితే మొదటిది గ్రీనిచ్ రేఖాంశం. ఏది? గ్రీనిచ్ రేఖాంశం చూసుకున్నట్లయితే మనము గ్రీనిచ్ రేఖాంశం ఇది మొదటి ముఖ్యమైన రేఖాంశం. దీన్నే మనము 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాము. ఏ విధంగా? 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాం. మనం దీన్ని గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాము. రెండో రేఖాంశం తీసుకున్నట్లయితే అంతర్జాతీయ దీనరేఖ. రెండో ముఖ్యమైన రేఖాంశాన్ని తీసుకుంటే అంతర్జాతీయ దీనరేఖ. ఇది రెండో ముఖ్యమైన మన రేఖాంశంగా దీన్ని పిలుస్తారు. అయితే దీనికి మరొక పేరు 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. ఏ విధంగా? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా మనకు పిలవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఇవి అన్ని రేఖాంశాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే రేఖాంశాలు రెండు అతి ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నవి. అది మొదటి చూసుకున్నట్లయితే గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ దీనరేఖ రెండో ముఖ్యమైన రేఖాంశం అంతర్జాతీయ దీనరేఖ. దీన్ని మనము 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి స్టడీ సర్కిల్ టెట్ డిఎస్సి యొక్క వీడియోస్ మరియు క్లాసెస్ గురించి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.